హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం అప్పులు, దయ్యం, ఈ అసలు అప్పులు ఏంటి, దయ్యం ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. దీన్ని చూద్దాం. చూసి మనం ఈరోజు ఒక కాంటెస్ట్ గురించి మనం ప్రతిరోజు చేసుకుంటున్నాం. వీడియోకి ఇక్కడ 500 కామెంట్స్ మన వీడియోకి వచ్చిన తర్వాత ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్ ఫస్ట్ విన్నర్కి, సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 546 మొబైల్ నంబర్కి, థర్డ్ విన్నర్కి 946 మొబైల్ నంబర్కి, తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫోర్త్ విన్నర్కి 1546 మొబైల్ నంబరు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను 1946 మొబైల్ నంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకొని ముందుకెళ్తే 100% మీ యొక్క లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఎదగవచ్చు. ఇప్పుడు మనం ఫుల్ వీడియో చూసేద్దాం. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు ఏంటంటే, మన ఇంట్లో దయ్యం, మనకేమో అప్పులు. ఇది వినడానికి చాలా విడ్డూరంగా, కొత్తగా ఉంటుండొచ్చు, కానీ ఇది 100% వాస్తవం. ఈ దయ్యం వలన, ఈ ఆత్మల వలన, ఈ సోల్స్ వలన చాలా 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 ఇబ్బంది ఎదుర్కొన్నాను నేను కూడా. ఇప్పుడు చాలామంది ఇళ్లకు నేను కూడా వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాను. చాలామంది వీటిని పెట్టుకొని ప్రాబ్లమ్స్ పడుతున్నారు. వీడియో చాలా లెంత్ ఉండబోతుంది, లేకపోతే 2 టైప్స్, పార్ట్ 1 పార్ట్ 2గా ఇది వస్తాయి. చూడండి, చూసి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకొని ముందుకెళ్ళండి. 100% మన లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది గ్యారంటీగా ఉండాలి అంటే ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి. చూసుకొని ముందుకెళ్ళండి. మనకు ముఖ్యంగా మన లైఫ్లో ఈ మొబైల్ నంబర్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, చాలా కావాలి. అలాగే ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మనందరం ఒక లైఫ్ని లీడ్ చేయాలి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాలైన అడ్డంకులు ఎదురొస్తుంటాయి. ఈ అడ్డంకులన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ వీడియో చూస్తే పూర్తిగా ఈ పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దాం. అసలు ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను. మీరందరూ లెంత్ ఎక్కువ అంటున్నారు కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2గా చేస్తున్నాను. ఇది కావాలంటే మళ్ళీ వినండి, అది చూద్దాం. ఈరోజు మనకు ఒక అఫర్మేషన్ డైలీ చెప్పుకుంటున్నాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మనకు ఈ సోల్స్ ఎఫెక్ట్ కావచ్చు, దయ్యం ఎఫెక్ట్ కావచ్చు, ఒక ఆత్మ ఎఫెక్ట్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా సేమ్ ఒకటే వర్డ్. దీన్ని మనము లైఫ్లో సక్సెస్ కావాలంటే ఇదంతా చాలా చాలా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఏ రూపంలో ఎదురవుతుంటాయి ఇవన్నీ, ఇదంతా తెలుసుకోవాలి. ఖచ్చితంగా మన లైఫ్లో మనకు కావాల్సినది ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు కమ్యూనికేషన్ చేపించేది మన మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్ కరెక్ట్గా లేకపోతే మనకు కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. దానివల్ల మన బిజినెస్ తగ్గుతుంది, దానివల్ల మనకు జాబ్లోని సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా చాలా అవసరం. తర్వాత మంచి పేరు ఉండాలి. నీ పేరుతోనే నీకు ఒక సక్సెస్ వస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం పేరుతో బాగా సక్సెస్ అయ్యేది ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఒక గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు. పలానా వ్యక్తి అని పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అవసరం. మనం బిజినెస్ చేస్తున్నాం. ఒక బిజినెస్లో బాగా రాణించాలి అంటే బిజినెస్ నేమ్ చాలా బాగుండాలి. అలాగే ఒక మ్యారేజ్ డేట్, మన మ్యారేజ్లో మనకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, సంసారం చాలా సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడవడం కోసం మనకు
మ్యారేజ్ డేట్ చాలా అవసరం. అలాగే మన వెహికల్ నంబర్ ఎక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా, వెళ్ళిన టైంలో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, ఎటువంటి ఎక్కడే కానీ ఆగిపోకుండా డైరెక్ట్గా మనం గమ్యస్థానం చేరుకోవడానికి చాలా చాలా అవసరం. నా వెహికల్ నంబర్ మీ అందరికీ తెలుసు. నేను రీసెంట్గా ముంబై వెళ్ళొచ్చాను. నేను 3 గంటలకు ఒకరోజు, అంటే ఈరోజు ఉదాహరణకి 3 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 3 o'clock కల్లా బాంబేకి వెళ్ళాను. కంటిన్యూస్ డ్రైవింగ్, నేను సింగిల్గా నేనే డ్రైవ్ చేశాను. ఒక అతనికి చెప్తే, ఏంటి సార్ ఇంత నిజమా అంటాడు. నిజమేనాయ బాబు, నేనే చేసిన, నాకు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేనే చేశానన్నా. ఇదేంటి అంటే నాలో ఉన్న ఆరా పవర్స్, నిద్ర కూడా లేకుండా నేను చేసే ఇదితో, సింగిల్ డ్రైవింగ్తో నేను ముంబైకి నడిపాను. ఎందుకంటే పక్కన డ్రైవింగ్ చేసే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నా నేనే నడిపాను. ఎందుకంటే ఛాలెంజింగ్గా ఒక్కరోజు తీసుకుందాం అని 12 గంటలు ఏకదాటిగా నడిపాను. 3 గంటలకు చేరుకుని అప్పుడు నిద్రపోయాను నేను. నా వెహికల్ కానీ ఇప్పుడు దాదాపు 3 years అయింది నేను తీసుకొని నా కొత్త వెహికల్. పాత వెహికల్ చాలా ఇబ్బంది చేసేది. అలాగే ఇప్పుడు ఉన్న వెహికల్ ఎక్కడే కానీ ఇస్మంతా కూడా ఇప్పటి వరకు ప్రాబ్లం రాలేదు. నాకు ఆ వెహికల్ వచ్చిన తర్వాత, ఆ నంబర్ వెహికల్ వచ్చాక చాలా బాగా కలిసి వచ్చింది. ఇది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా నేను చెప్పేది 100% నిజం, 100% వాస్తవం. మన దాంట్లో, మన నంబర్స్లో, మన తేదీల్లో చాలా అవసరం. హౌస్ నంబర్ కూడా చాలా అవసరం. అలాగే ఒక సిగ్నేచర్ కూడా చాలా అవసరం. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాల్సినటివి. చూద్దాం. ఇక్కడ మనకు తొందరగానే ఈ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఆలోచన వచ్చింది, ఒకటే వీడియోలో చేస్తాను. దీన్ని 2 minutes 3 minutes చూసి కొద్దిగా దీన్ని చూడండి. లెంత్ అయిందని మాత్రం అనకండి. ఎందుకంటే కంటెంట్లో పార్ట్ 1 పార్ట్ 2 చేసేసరికి మళ్ళీ వేరే అయిపోతుంది. పార్ట్ 1గానే మొత్తంగా చేస్తున్నాను. ఖచ్చితంగా చూసేయండి మీరు. ఎందుకు అంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరం. అప్పులు మనకు దయ్యం చేపిస్తుంది. అసలు ఎందుకు ఈ దయ్యాలు ఎందుకు ఉంటున్నాయి? అసలు ఈ రోజుల్లో దయ్యాలు ఏంటి? అసలు మీరు చెప్పేది అంతా పరమ ఇది, చాలా డౌట్స్ రావచ్చు. ఈరోజు దయ్యాలు ఏంటి సార్, మరీ ఘోరంగా చెప్తారు మీరు అంటే, ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ చూశాను నేను, చాలా చూశాను. ఒక 4 సంవత్సరాల క్రితం అసలు దయ్యాలే కాదు కదా, దేవుళ్ళని కూడా నమ్మేవాడిని కాదు నేను. ఇది క్లియర్గా ఈ వీడియో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. అలాగే నేను చెప్పేదే కాకుండా మీరు కొన్ని చోట్లకు వెళ్తే అక్కడ కూడా సుప్రీం పవర్తో ఈ ఆత్మలు ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. పూర్తిగా చూసేయండి వీడియో. ఇక్కడ మనకు ఆత్మలు, దయ్యం వలన అప్పులు అవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా అవుతున్నాయి? మన ఇంట్లో నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మీకు, మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉండడం వలన ఈ దయ్యాలు అనేటివి చేరతాయి. ఎందుకు అసలు నెగిటివ్ ఉంటే దయ్యాలు రావడం ఏంటి? నెగటివ్ ఉంటే ఆ ప్రదేశం మొత్తం ఒక శక్తిహీనంగా తయారవుతుంది, అశక్తిగా తయారవుతుంది. ఆ ప్రదేశం మీరు కొత్తగా కట్టిన ఇల్లు కావచ్చు, లేకపోతే మీరు కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కావచ్చు, కొత్తగా కట్టిన ఆఫీస్ కావచ్చు, కొత్తగా కట్టిన ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఆ ప్రదేశంలో వెళ్ళి నివసిస్తున్న కొద్దీ నెలలు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అట్లా
మీ యొక్క ఆదాయం అనేది పడిపోతుంది. ఎందుకు? మీకు గొడవలు వస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ ఈ ప్రదేశం, మీ ఇల్లు ఉన్న ప్రదేశం ఇలా ఉన్నప్పుడు అశక్తిగా తయారవుతుంది, శక్తిహీనంగా తయారవుతుంది. శక్తిహీనంగా తయారైనప్పుడు మనం ఏం చేయాలి? మనలో శక్తి పోయినప్పుడు మనకు రోగాలు వచ్చి చేరుతూ ఉంటాయి, మనకు ఆత్మలు వచ్చి చేరుతూ ఉంటాయి. ప్రతిదీ ఉదాహరణకు మనందరం చూసే ఉన్నాం, ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉన్నాం. షుగర్ వ్యాధి వచ్చింది అనుకోండి, ఎన్ని రోగాలు వచ్చి చేరుతూ ఉంటాయి, మనిషికి ఎంత ప్రాబ్లం ఉంటుంది. అలాగే మన ఇండ్లు శక్తి లేకపోతే నీకు శక్తి తగ్గిపోతుంది. నీ శక్తి తగ్గినప్పుడు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వచ్చి విజృంభణ చేస్తాయి. షుగర్ వ్యాధి లాగా. షుగర్ వ్యాధి చెడ్డదంటలేదు, దానికి సంబంధించి చాలా రెమెడీస్ వచ్చాయి, చేసుకుంటున్నారు. కానీ శాశ్వతంగా అది తగ్గిపోయేది కాదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యొక్క శక్తిని పెంచుకోవాలి, మన యొక్క ఇంటి శక్తిని పెంచాలి. దీనిని ఆరా పవర్ అంటాం మనం. ఈ ఆరా పవర్ని మనం శక్తిగా మార్చుకుంటే మనము లైఫ్లో ప్రతి ఒక్కటి, నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి నీతో, నీ శక్తితో లాభం చేకూరుతుంది. కొంతమందికి ఎన్నో పనులు చేయాలని ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ ఆ పనులు ముందుకు వెళ్ళవు. ఎందుకు? నీలో శక్తి లేదు. నీలో శక్తి లేదంటే నువ్వు నివసిస్తున్న ఇంటిలో శక్తి లేదు. నువ్వు రెంటిల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, నువ్వు పనిచేసే ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే. అమ్మ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఇంటి నుంచి ఇల్లు కట్టుకొని డబ్బులు లక్షల లక్షల కోట్లు సంపాదించి ఇంకొక ఇంటికి వెళ్ళారు. అక్కడ అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు? మీరు రోగాల బారిన ఎందుకు పడుతున్నారమ్మా? మీరే ఒక్కసారి చూసుకోండి. మీరు ఆ రోగాల బారిన పడినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఏమీ ఉండదు. ఎందుకు? నీలో ఉన్న మీకు వచ్చే ఆత్మ, మీకున్న దయ్యం. అర్థమవుతుంది మీ అందరికీ? రీసెంట్గా బాంబే, నేను ఇందాక చెప్పాను కదా మీకు, బాంబే వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి, వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న 3-4 monthsకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. 4-5 years అయింది ఇప్పటికి. ఇంకొక అబ్బాయి ఈ దయ్యం బారిన పడి నైట్ 12 తర్వాత డోర్లన్నీ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే టైంలో వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి కొట్టి మరీ పడుకోబెడుతున్నారు. కొట్టడం మీన్స్ ఆ దయ్యాన్ని వదిలించడం అన్నమాట. అప్పుడు అతను హాయిగా నిద్రపోతాడు. ఇది ఎక్కడైనా మీకు అర్థమైందా? మీ ఇళ్ళల్లో కూడా జరుగుతుండొచ్చు, మీ ఫ్రెండ్స్కి జరుగుతుండొచ్చు, మీ సిస్టర్స్కి జరుగుతుండొచ్చు, మీ సహసోదరులు ఎవరికైనా జరుగుతుండొచ్చు. చాలా ప్రాబ్లం. ఇలా చేసి మనం ఇబ్బందుల పాలు అవుతున్నాం కదా. ఈ ఇబ్బందుల నుంచి, అశక్తితో ఉన్న ఇంటిలో మనం ఉంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎంత శక్తివంతుడివైనా సరే, నువ్వు ఎలాంటి మనిషివైనా సరే, నిన్ను శక్తి లేకుండా చేస్తుంది. నేను అతనిలో ఎలా అంటే ఐడెంటిఫై చేసి నన్ను పిలిచాడంటే, నేను ఒకటే చెప్పాను, మీ అబ్బాయిలో సోల్ ఉంది. కంప్లీట్గా అందరివి కన్సల్టేషన్ తీసుకున్నాడు ఆయన. అందరి ఫొటోస్ పెట్టమన్నాను, వాళ్ళ ఇంటి ఫొటోస్ మొత్తం పెట్టమన్నాను. మీ ఇంట్లో దయ్యం ఉంది, మీ అబ్బాయి ఒంట్లో దయ్యం ఉంది, ఇమ్మీడియట్గా తీసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఆయన అప్పటికి కూడా ఓపెన్ అవ్వలే. మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, డోర్లు బద్దలు కొట్టుకొని వెళ్తున్నాడు, ఇలా చెప్పలేదు. తర్వాత నేను అక్కడికి వెళ్ళాక, రెమెడీ చేశాక ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఒకటి,
నేను చెప్పేది ఏంటంటే, మీకు మీరు ఓపెన్ అవ్వకపోతే రోగం తెలియదు. నాకు ఎట్లా మిషన్ ద్వారా నేను తెలుసుకుంటాను, మీకు చెప్తాను. కానీ మీరు ఓపెన్ అయి త్వరగా చెప్తే మీ యొక్క సమస్య తొందరగా తీరుతుంది. దానికి సరిపడా డబ్బు ఎంత కావాలి, దాన్ని నిర్వీర్యం చేయడానికి ఏం కావాలన్నది క్లియర్గా మీరు చేసుకోండి. చాలా మంచి సూపర్ పవర్ ఫార్ములా. మినిమం 3 to 6 months వరకు మీ యొక్క పాజిటివ్ ఎనర్జీసు చాలా వచ్చేస్తాయి. దీన్ని చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈ ఆసక్తితో ఉన్న ఇళ్ళకి చాలామంది నేను చేసే రెమెడీ చేశారు, కానీ ఈ దయ్యాలని ఈ ఆత్మలని తీయలేకుండా వదిలేశారు చాలామంది. కానీ అది మంచిది కాదు. రెమెడీ చేస్తే కంప్లీట్ రెమెడీ చేయాలి, డబ్బు తక్కువైతుందని చెప్పి చాలామంది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బు ఎక్కువనే అవుతుంది, కానీ కంపల్సరీ చేపించుకుంటే దానికి మించి 1000 రెట్లు సంపాదించుకోవచ్చు. మనం 1000 రెట్ల బలంతో మనం ఉండవచ్చు. మనకు ఆరా పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నువ్వు అనుకున్న ప్రతిదీ సాధించవచ్చు. నువ్వు చెడుగా అనుకుంటే చెడును సాధించవచ్చు, మంచిగా అనుకుంటే మంచిని సాధించవచ్చు. ఆరా పవర్కున్న గుణం అది. ఇలా ఈ అశక్తితో ఉన్న ఇల్లుతో మనము అశక్తిగా కోల్పోయి మన ప్రాబ్లమ్స్ అనేటివి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్తాను, అసలు ఈ దయ్యాలు మనకే ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మీకు చెప్తాను. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు మారే టైంలో ఒక ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాయి. ఇక్కడ అనుకోండి, ఇక్కడ అనుకోండి, ఇక్కడ అనుకోండి, ఇలా ఉంటాయి. మీరు రెంట్కే వెళ్ళారు ఉదాహరణకి. మీకన్నా ముందు ఉన్న వాళ్ళు, ఏ మతానికైనా చెందిన వాళ్ళు కావచ్చు, ఏ కులానికి చెందిన వాళ్ళైనా సరే, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని వెళ్ళిండొచ్చు, లేకపోతే ఆ ఇంట్లో బాగాలేదని కూడా వెళ్ళిండొచ్చు. అక్కడ ఆ నెగటివ్ ఎనర్జీస్ మీన్స్ దయ్యం ఉండింటాయి. మీరు కూడా ఆ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక నెల బాగుంటుంది, 15 రోజులే బాగుంటుంది, లేకపోతే 2 నెలలు బాగుంటుంది. తర్వాత మీ యొక్క బిజినెస్లో, మీ యొక్క భార్యాభర్తల మధ్యలో, మీ యొక్క పిల్లల మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఇవి ఎవరైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారో వాళ్ళకు సంబంధించిన చుట్టాలు, ఆత్మలు వాళ్ళే. మీరు వచ్చి చేరగానే అవి మిమ్మల్ని ఉండనీయకుండా చేస్తాయి. ఇది రెండింటికి సంబంధించింది. సొంత ఇంటికి సంగతి చూసుకుందాం. సొంత ఇల్లే మీరే కట్టుకొని, సొంతంగా కట్టుకొని అప్పుడే గృహప్రవేశం చేశారు, వెళ్ళారు. కానీ ఆ ఇంట్లో కూడా మీరు కట్టే టైంలో మీకు సంబంధించిన ఆత్మలు కావచ్చు, మీకు లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు కావచ్చు, వచ్చి చేరుతాయి. మీతో ఉన్న ఆత్మలు కూడా దాంట్లోకి వచ్చి చేరుతాయి. ఒకటి, మీకు సంబంధించిన ఆత్మలు మిమ్మల్ని కేర్ఫుల్ చేస్తూ ఉంటాయి. అంటే అవి ఏంజల్స్ రూపంలో ఉండొచ్చు, లేకుంటే బ్యాడ్ సోల్ రూపంలో ఉండొచ్చు. ఏంజల్గా ఉంటేనేమో మిమ్మల్ని కాపాడతాయి, బ్యాడ్ సోల్ రూపంలో ఉంటేనేమో మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తాయి. మీరు ప్రతి బిజినెస్లో కావచ్చు, దేంట్లోనైనా సరే మీరు ఓడిపోయి డబ్బుకి బాగా ఇబ్బంది పడి కొన్ని ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకుంటూ ఉంటాయి. ఫ్యామిలీసే సూసైడ్ చేసుకుంటారు. చూడండి, మీరు చూసే ఉంటారు. అక్కడ వాటి యొక్క ఆత్మలు చాలా డేంజరస్గా ఉంటాయి. ఈ ఆత్మలు వచ్చి ఆ ఫ్యామిలీని మొత్తము డిస్టర్బ్ చేసి వాళ్ళ లైఫ్లో, వాళ్ళ బిజినెస్లో సక్సెస్ కాకుండా చేసి వాళ్ళని కూడా చనిపోయేలాగా చేస్తాయి. ఒక అతను వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటారు, కానీ రిజైన్ చేయాలని ఎవరైనా కోరుకుంటారా? కానీ ఇతను రిజైన్ చేశాడు. చేసి ఆయన రిజైన్ చేసిన విషయం కూడా ఆయనకు అర్థం కాక తర్వాత రిజైన్ చేసి వచ్చిన తర్వాత
నేను రిజైన్ చేశానా అన్న అంత భ్రమలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇతను రెంటింట్లోంచి సొంతంగా ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత 6 monthsకి ఆ ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ బిజినెస్ ఆపర్చునిటీతో కోట్లు సంపాదించవచ్చు. ఈ ఫాలోఅప్స్ ఏంటి, ఇదంతా ఏంటి అని అనుకొని చేసిండవచ్చు. ఇలా ఆత్మల ప్రభావం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో కనుక పిల్లలు అంటే కొత్తగా మ్యారేజ్ అయి ఉంటుంది. ఆ కొత్తగా మ్యారేజ్ అయిన టైంలో మీకు సంబంధించిన అమ్మ నాన్నలు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీ వంశంలోనే పుట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఆత్మల రూపంలో మన ఇంటికి వస్తారు. ఉదాహరణకు నేనున్నా అనుకోండి, నేను ఒక దగ్గర మా ఇంట్లో పుట్టాలి అంటే ఇక్కడ ఆత్మ చేసే పని ఏంటంటే, ఒకటి తను పుట్టాలి మంచిగా, అంటే మంచి డబ్బుతో ఆదాయంతో హ్యాపీగా బతకాలనే ఉద్దేశంతో ఒక ఆత్మ ఆలోచించి వెంటనే ఒక కోటీశ్వరులో ఉన్న ఇంట్లో వచ్చేస్తుంది. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి, త్వరగా అయినా సరే నేను బాగా కష్టపడి సంపాదించుకొని నేనే కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో చాలా పేదరికం ఉన్న ఇంట్లో పుడుతుంది. ఇదంతా మీరు చూసారా సార్ అంటే, మీరు సుప్రీం సోల్ను క్రియేట్ చేసే, అంటే సుప్రీం సోల్ ఎలా ప్రవర్తిస్తుంది, ఏం ప్రవర్తిస్తుంది, ఎట్లా ప్రవర్తిస్తుంది అనేది మీకు దగ్గరలో బ్రహ్మకుమారీస్ ఉంటే కనుక మీరు వెళ్ళి మాట్లాడండి, అడగండి, అక్కడ చూడండి, కానీ బుక్స్ చదవండి, మీకు తెలుస్తుంది. అలాగే పిరమిడ్ మెడిటేషన్లు ఉంటాయి, ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక సోలు ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ అది ఆ వ్యక్తుల్ని ఎంచుకుంటుంది. నా అమ్మ నాన్నకు వీళ్ళేగా నేను వెళ్ళాలి అనుకొని. అలాంటి సోలు మనది. ఎలాంటి సోల్తో? మన చుట్టాలు కానీ మన బంధువులు ఫస్ట్ మన వంశంలోనే పుట్టాలని వెయిట్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెడతారు. రెండోది, మీరు జాబ్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా మీరు పిల్లలు పుట్టలేని పక్షంలో ఏదైనా ఉంటే గనక వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళాలి, లేకపోతే వీళ్ళతో నేను ఉండాలి, వీళ్ళతో నేను ఎంజాయ్ చేయాలి, వీళ్ళతో నేను తాగాలి. ఒక వ్యక్తి డ్రింకింగ్ అలవాటు ఉండదు, ఒక వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. ఇతనిలో దూరిపోయి ఆ డ్రింకింగ్ అలవాటుకు పోయి డ్రింకింగ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంటాయి నా మాటలన్నీ. చూసుకొని మీ లైఫ్లో కూడా ఇలాంటి విషయాలు చాలా జరుగుతుండొచ్చు. చూసుకొని ఈ యొక్క వీడియో మీకు ఎట్లా నచ్చిందో ఏంటో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ యొక్క సక్సెస్ లైఫ్ని మీరే రాసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.